चाक और नुमान ये हमें ये फर्स्ट टाइम ट्राई करें और रेटिंग 5 देंगे, बहुत अच्छा है। हमें नॉर्मल पानी पूरी लिए और वो फ्लेवर्स ट्राई करें, अच्छा था। नहीं, मैं दूसरी दुकान में ऐसा टेस्ट नहीं देखा, ये अच्छा था। 5 इयर्स। ఎలా ఉంది సార్? మీరు ఏం చూసుకున్నారు సార్? ఇక్కడ బాగుండేదానికి ప్రతిరోజు వస్తుంటాం. ఏదైనా కానీ మామూలుగా పానీపూరి, స్పెషల్ పానీపూరి, తర్వాత అది రైట్ ఐటమ్ అని, కాబట్టి డైలీ వచ్చి కాస్ట్ ఎంత సార్? ఏం తీసుకుంటాడు మామూలుగా. అది పానీ స్పెషల్ అయితే 25. ఏ ఐటమ్ని బట్టి దాన్ని ఉంటుంది. పర్లేదు సార్, రెగ్యులర్గా వస్తుంటామండి. పానీపూరి బండితో కలిసి దానికన్నా మేలు, పానీపూరి బండి కన్నా చాలా మేలు. వస్తుంటే ఏది ఎక్కువ తింటుంటారు సార్ ఇక్కడ? ఇది పానీపూరి తీసుకుంటాము, అది రైట్. నమస్తేనా అన్న, మీ పేరునా? నా పేరు రీతు సింగ్ అన్న. ఈ పూరి పాడ పాప అని చెప్పి ఫ్రాంచైజ్ చేశారు. ఇది ఫ్రాంచైజ్ మీరు స్టార్ట్ చేశారన్నా, మీరు ఓన్గా, లేకుంటే ఎక్కడ ఫ్రాంచైజ్? ఇవి ఎక్కడ ఉన్నాయో ఫ్రాంచైజ్? ఇవి ఇప్పుడు ఆదంలో ఇక్కడ 3 ఉన్నాయి సార్ ఇప్పటికి ప్రజెంట్. మాదైతే సెకండ్ బ్రాంచ్ నేషనల్ స్కూల్ దగ్గర. ఓకే సార్, ఈ ఫ్రాంచైజీ పానీపూరి పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా నేను బెంగళూరులో, హైదరాబాద్లో చూశాను, అది చూసి ప్లాన్ చేశాను. ఓకే సార్, ఎంత పెట్టుబడి వచ్చింది సార్ ఇప్పుడు? సార్ దగ్గర 130 to 150 అవుతుంది. ఓకే సార్, ఎలా ఉంది సార్ బిజినెస్ ఇప్పుడు? ఓకే, పర్లేదండి, బాగుంది. ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులు అయింది సార్ ఇది? 3 months అవుతుంది సార్, 2.5 months అయింది. ఓకే సార్, ఇప్పుడు మీ ఐటమ్స్ ఏమేమి ఐటమ్ దొరుకుతాయి సార్ స్పెషల్గా? సార్ ఇక్కడ వచ్చేసి పానీపూరి ఉంటుంది, మసాలా పూరి, దహి పూరి, సేవ్ పూరి, తర్వాత సమోసా చాటు, దహి పాపడి చాట్, హాట్ చాట్. పానీపూరిలో 5 ఫ్లేవర్స్ ఉంటాయి: ధనియా, పుదీనా, జీరా, గార్లిక్, స్వీట్. ఓకే సార్, రేట్స్ ఏ ఉంటుంది? కాస్ట్ మామూలుగా రేట్స్ స్టార్టింగ్ నుంచి ఏ ఉంటుంది సార్? సార్ స్టార్టింగ్ 20, తర్వాత 40 లాస్ట్. స్పెషల్ ఏముంటుంది సార్ మీ దగ్గర? అంటే రెగ్యులర్ పానీపూరి బండితో కాకుండా మీ దగ్గర దొరికే ఐటమ్స్? సార్ మా దగ్గర అయితే ఈ రెగ్యులర్ ఇక్కడ పానీపూరి బండిలో దొరికే ఐటమ్స్ కానీ మా అంతా వెరైటీ. హాట్ చాట్ అంటే ఆలు కట్లెట్ వస్తుంది, సమోసా చాట్, ఈ దహి పాపడి చాట్. నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు పానీపూరి బండి వాళ్ళ దగ్గర దొరకవు, ఇవి మా దగ్గరే దొరుకుతాయి చాట్స్. ఓకే సార్, ఇప్పుడు షాప్ ఏ టైంలో స్టార్ట్ ఉంటుంది, క్లోజింగ్ ఎప్పుడు ఉంటుంది సార్? సార్ ఈవినింగ్ 4:30 to నైట్ 9:30, 10. ఓకే సార్, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఈ పానీపూరి? బాగుందండి, కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే సార్, ఎక్కువగా ఒకటే ఫ్లేవర్గా కాకుండా 5 ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా టేస్ట్. ముఖ్యంగా రోడ్ సైడ్ ఉండే పానీపూరి బండిస్లో మామూలుగా పానీ అనేది వాళ్ళే చేస్తారు. మీ సైడ్ మామూలుగా ఎంతనా ఫ్రీ అని చేసుకోవచ్చు. ఇది మేము సెల్ఫ్ అండి, అదే సెల్ఫ్ పెట్టారు. ఏ ఐటమ్స్ ఉంటుంది సార్ ఈ పానీ ఇస్తున్నారు? డిఫరెన్స్ ధనియా ఉంది, పుదీనా ఉంది, జీరా ఉంది, గార్లిక్ ఉంది, స్వీట్ ఫ్లేవర్ ఉంది. ఓకే సార్, మీరు ఎంతమంది షాప్స్ పనిచేస్తుంటారు సార్ మీరు ఓన్గా? లేబర్స్ ఎవరు తెలుసు, మేమే ఓన్. ఓకే సార్, డైలీ బిజినెస్ సార్ ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చెప్పలేము సార్, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. పర్లేదా సార్ మీ షాప్? రెగ్యులర్గా కస్టమర్స్ ఎక్కువ ఏది డిమాండ్ ఉంది సార్ మీ దగ్గర ఎక్కువ బాగా? మా దగ్గర చాట్స్లో వచ్చేసి సమోసా చాట్, హాట్ చాట్ ఎక్కువ పోతుంది. పానీపూరి మామూలు రెగ్యులర్గా ఎవరైనా అవుతుంది. దహి పూరి, సేవ్ పూరి అది బాగోతుంది సార్. ఎవరైనా మీలాగే ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు అంటే పెట్టుకోవచ్చు, కానీ మనం ఓన్గా చేసుకోవాలా. లేబర్స్ పెట్టి అంటే మనకి సెట్ అవ్వదు, గిట్టదు. అంటే ఇలాంటి ఫ్రాంచైజ్ పెట్టాలంటే వాళ్ళ దగ్గర ఎంత పెట్టుబడి ఉండాలి సార్? కనీసం మినిమం 1 lakh to 150 దాకా ఉండాలి. ఫ్రాంచైజ్ వాళ్ళు మెటీరియల్ ఏమన్నా ఇస్తారా సార్? ఓన్లీ వాళ్ళు ఫ్రాంచైజ్ మాత్రమే ఇస్తారు? ఫ్రాంచైజ్ వాళ్ళు ఈ కంటైనరు అంతే సార్, ఎక్విప్మెంట్స్ ఇస్తారా? ఓకే, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తారు ఎన్ని రోజులు సార్? ఓకే సార్, న్యాచురలే, మన పౌడర్ ఏం లేదు. ఓకే సార్, అంతా న్యాచురల్. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తారు సార్ వాళ్ళు ఫ్రాంచైజ్ వాళ్ళు? ట్రైనింగ్ 1 day ఇస్తారా? 1 dayలోనే మొత్తం అన్ని మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి సార్ మీ దగ్గర ఇప్పుడు? 5 or 6 సార్? 7 items. 7 items. ఓకే సార్.